శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 335వ భాగం 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. నిన్నటి ఎపిసోడ్లో భగవంతుడు ఒక గుణం ప్రకోపంగా ఆధిక్యంగా ఉన్నప్పుడు తక్కిన 2 గుణాలు అణిగి ఉంటాయి అని చెప్పాడనమాట. ఇప్పుడు మానవుడు తనలో ఏ గుణం డామినెంట్గా ఉందో, ప్రబలంగా ఉందో గుర్తించాలంటే కొన్ని గుర్తులు అవసరం. కాబట్టి మనుషుల్లో బాగా కానీ మనం గమనించినట్లయితే ఒక్కొక్క గుణం డామినెంట్గా ఉన్నట్లయితే ఆ గుణానికి సంబంధించినటువంటి లక్షణాలు, ఆ యొక్క గుర్తులు కనిపిస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి ఆ గుర్తులేవో వాటిని కనుక మనం పట్టుకున్నట్లయితే, మనం తెలుసుకున్నట్లయితే తనలో ఏ గుణం ప్రబలంగా ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. సత్వగుణం ప్రబలంగా ఉందా, రజోగుణం ఉందా, తమోగుణం ఉందా సులభంగా తెలుసుకోవచ్చు వాటి గుర్తులు కనుక మనం పట్టుకున్నట్లయితే. దాని ప్రయోజనంగా భగవానుడు మొట్టమొదట సత్వగుణం యొక్క గుర్తులేంటో, సత్వగుణం డామినెంట్గా ఉంటే, ప్రబలంగా ఉంటే ఏ లక్షణాలు ఉంటాయో, ఏ లక్షణాలు సత్వగుణం యొక్క ప్రబలత్వాన్ని తెలుపుతాయో వాటిని 11వ శ్లోకంలో మనకి చెప్తున్నాడు అనమాట. ఏమంటున్నారు స్వామి 11వ శ్లోకంలో? సర్వద్వారేషు దేహేస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత అంటున్నారు. అర్జున, సత్వగుణం బాగా వృద్ధి పొందిన దశలో అన్ని ఇంద్రియాల్లో ప్రకాశము, జ్ఞానము తొణికిసలాడతాయట. సత్వగుణం బాగా వృద్ధి పొందింది అని చెప్పడానికి సూచన ఏంటంటే వాడి యొక్క ఇంద్రియాలన్నీ కూడాను జ్ఞానంతో, ప్రకాశంతో కలకల్లాడతాయట, తొణికిసలాడతాయట. ఇప్పుడు జీవుడు శబ్దాది విషయాలను గ్రహించేందుకు మార్గాలుగా ఇంద్రియాలు ఉన్నాయి. అవును కదా? ఇంద్రియాలను ఏమంటారు? ద్వారాలు అంటారు. ఎందుకు ద్వారాలు అంటున్నామో, ప్రాపంచికమైనటువంటి బయట ఉన్నటువంటి విషయాలు అంటే ఏమిటి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు అనే విషయాలు అంటాం. పంచ విషయాలు, జ్ఞానేంద్రియ విషయాలు అని అంటాం వీటిని. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. ఈ శబ్దము, స్పర్శ, రూప, రస, గంధాలు లోపల రావడానికి ద్వారాలు ఉన్నాయి. 5 ద్వారాలు మనకి. అవే కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము అని జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ ఇంద్రియాల ద్వారా విషయాలు లోపలికి వస్తాయి కాబట్టి వీటిని ద్వారాలు, ఇంద్రియాలని ద్వారాలు అని అనడం జరిగిందనమాట. కాబట్టి ఇంద్రియాలు ద్వారాల లాంటివి. వాటి నుండి కానవచ్చే దృశ్యాలను బట్టి లోపల వాటిలో ఏ గుణం ఉందో తెలుసుకోవచ్చట. అంటే వాడి లోపల సత్వగుణం ఉందా, రజోగుణం ఉందా, తమోగుణం ఉందా తెలుసుకోవడానికి ఈ ఇంద్రియాల ద్వారాల నుండి వచ్చేటువంటి ఆ దృశ్యాలు ఏవి అంటే ఏంటి? వాడు ఎప్పుడు కూడాను మంచి భగవంతుని మాటలే వింటాడు, భగవంతుని మాటలే మాట్లాడతాడు, భగవంతుని సంబంధించిన చేతలే చేస్తాడు. ఇవి అన్నమాట ఏంటి? ఇంద్రియ ద్వారాల నుంచి వచ్చే దృశ్యాలు అంటే ఇక్కడ అర్థమవుతుందా? కాబట్టి వాడి ఇంద్రియాల నుంచి వచ్చేటువంటి దృశ్యాలను బట్టి వాడిలో ఏ గుణం ఉందో కనుక్కోవచ్చు, లోపల ఏ గుణం ఉందో తెలుసుకోవచ్చు. ఇప్పుడు దీపం తన ప్రకాశంతో వస్తువులను తెలియజేసినట్లు సత్వగుణం అధికంగా ఉన్నప్పుడు బుద్ధిలోని జ్ఞాన ప్రకాశం విషయ వస్తువులను చురుకుగా తెలుసుకుంటుందన్నమాట. ఆ పాదరసంలాగా పనిచేస్తుంది వాడి బుద్ధి అంటుంటాం. అంటే ఏంటంటే సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు వాడి బుద్ధి ఏంటంటే విషయాలను చాలా చురుకుగా చకచక వెంటనే, కొంతమంది ట్యూబ్ లైట్ అంటుంటాం, కుంపటి అంటుంటాం. ఏంటంటే చెప్పిన విషయం వాళ్ళకి ఎక్కదనమాట, వెంటనే వింటూనే ఉంటారు కానీ హృదయాంతర్గతం కాదనమాట, అర్థమవుతుందా? కానీ సత్వగుణం ఎక్కువగా ఉన్న వాడిలో ఆ వింటూనే టక్కని దాన్ని పట్టుకుంటాడు అనమాట, చూస్తూనే దాన్ని గ్రహిస్తాడు. అదేవిధంగా ప్రతి జ్ఞానం కూడాను చాలా చురుకుగా తెలుసుకుంటాడనమాట. ఇంత ఇక్కడ
మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఉంది. విషయ జ్ఞానం స్థూలం, మామూలుగా శబ్ద స్పర్శ రూప రసగంధాలతో వచ్చేటువంటి ఈ భౌతికమైనటువంటి జ్ఞానాలన్నీ కూడాను స్థూలాలైనా అది సత్వగుణ కార్యమే. ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాలి. లోపల అంతఃకరణలో సూక్ష్మమైనటువంటి భావనలు బాగా వెల్లివిరుస్తాయి. ఈ సత్వగుణ సంపన్నుడిలో సూక్ష్మమైనటువంటి భావనలు ఉత్పత్తి అవుతాయి. ఏమిటి సూక్ష్మమైనటువంటి భావన అంటే? సూక్ష్మం అంటే ఏంటి? అది సూక్ష్మాత్ సూక్ష్మం పరమాత్మ. అర్థమవుతుందా? ఆకాశం సూక్ష్మం, దానికంటే సూక్ష్మం అమ్మవారు ప్రకృతి, దానికంటే సూక్ష్మం అయ్యవారు పరమాత్మ. సూక్ష్మాతి సూక్ష్మాలైనటువంటి అంతా కూడాను భావనలన్నీ కూడాను లోపల ఉత్పత్తి అవుతాయన్నమాట. ఇది ఒక లక్షణాలన్నమాట. భౌతిక ఇప్పుడు చూడండి, ఇందాక మనం చెప్పుకున్నామే, ఇవి జ్ఞానేంద్రియ ద్వారాల ద్వారా విషయాలన్నింటినీ కూడాను చాలా చకచకా అర్థం చేసుకోగలుగుతాడు అన్నాం కదా. భౌతిక విషయ జ్ఞానం ఏ విధంగా అంతఃకరణంలో ఈ సత్వగుణం వలన బాగా తెలుసుకోగలుగుతుందో, బాగా గ్రహించగలుగుతుందో, అదేవిధంగా లోపల బాహ్యం నుంచి జ్ఞానాన్ని, విషయ జ్ఞానాన్ని చకచకా ఎలాగా అది తీసుకోగలదో, సత్వగుణం ఉన్నటువంటి ఆ జ్ఞానము తీసుకోగలదో, అదేవిధంగా లోపల శాంతి, శమము, దమము, ఇట్లాంటి మంచి దైవీ గుణాలు కూడాను అంతఃకరణంలో ఈ సత్వగుణం వల్ల వృద్ధి చెందుతాయి. అంటే ఇక్కడ మనం కొంచెం తిరకాసుగా అన్నట్టు అనిపిస్తుంది. బాహ్య విషయాలని చాలా సూక్ష్మంగా గ్రహిస్తాడు సత్వగుణ సంపన్నుడు అంటున్నాము. అలాగే వాడి అంతఃకరణంలో కూడాను ఈ దైవీ గుణాలు సత్వగుణం వల్లనే బాగా ప్రకోపిస్తాయి, బాగా ప్రజ్వలిస్తాయి అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. సత్వగుణంలో ఈ రజస్సు తమస్సు గుణాల మోతాదు తగ్గే కొద్దీ సూక్ష్మ వస్తు విజ్ఞానం వికసిస్తుంది. అంటే సూక్ష్మమైనటువంటి విషయాలని బాగా ఆకలింపు చేసుకోవడం ఎప్పుడు వీలవుతుందంటే సత్వగుణంలో తమో గుణాల ఆ పాలు తగ్గే ఎంత తగ్గుతూ ఉంటే అంత సూక్ష్మమైనటువంటి విషయాలు మనం తెలుసుకోగలం. అంటే జటిలమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలన్నీ మీకు మెల్లగా అవగతం అవుతున్నాయి అంటే అర్థం ఏంటంటే మీలో సత్వగుణం పెచ్చు బాగా పెరుగుతుంది, తమో గుణాల యొక్క ప్రాబల్యం పూర్తిగా నశిస్తూ ఉంది అని అర్థం. లేకపోతే ఆ జటిలమైనటువంటి ఆ సూక్ష్మమైనటువంటి అధ్యాత్మ విషయాలు మనకు అర్థం కావన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి సూక్ష్మమైనది అంటే ఏంటి? ఇన్ ద సెన్స్ అన్నిటికంటే సూక్ష్మమైనది ఆత్మజ్ఞానమే, అన్నిటికంటే సూక్ష్మమైంది అనమాట. కాబట్టి ఆ సత్వం అత్యంత శుద్ధమైనప్పుడు ఈ ఆత్మజ్ఞానము బాగా వృద్ధి పొందుతుంది, ఆత్మజ్ఞానం కలిగేందుకు వీలవుతుంది. సత్వగుణం బాగా శుద్ధమైనది. ఆ మలినాలు ఏంటి? రజస్తమో గుణాలు మెల్ల తగ్గే కొద్దీ ఆత్మజ్ఞానం చక్కగా అందులో పడుతుందన్నమాట. ఇలా వృద్ధి పొందినటువంటి సత్వగుణాన్ని చెదిరిపోనీయకూడదు. దానిని పోషించేటువంటి సాధనలు ఏమైతే ఉంటాయో ఆ సాధనను అవలంబించి రజస్తమో గుణాల యొక్క ప్రాబల్యాన్ని కంప్లీట్గా నివారించుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఈ సందర్భంగా జ్ఞానదేవుడు తన జ్ఞానేశ్వరి గీతలు వర్ణిస్తాడనమాట. ఏమని? వసంత ఋతువులో పుష్పాల పరిమళాలు నలుదిక్కులా వ్యాపించినట్లు సత్వగుణాభివృద్ధి పొందినటువంటి మానవుని యొక్క అంతఃకరణంలోని జ్ఞానం సర్వతోముఖంగా పరుగులు తీస్తుంది. అంతఃకరణలో పెరిగినటువంటి ఆ జ్ఞానం సర్వతోముఖంగా అన్ని ఇంద్రియాల ద్వారా ఆ జ్ఞానము ప్రకాశం పరుగులు పెడుతుందట. ఇవి పాలు, ఇవి నీళ్లు అని రాజహంస యొక్క ముక్కు సహజంగా ఎలాగైతే విభజించగలుగుతుందో, పాలని నీటిని కలిపిన పాత్రని రాజహంస ముందు పెడితే ఈ పాలు ఇవి నీళ్లు అని ఆటోమేటిక్గా అది ఏ విధంగా ఆ వివేచనతో విభజించగలుగుతుందో, సత్వం గుణం కలిగినట్టు వాడి బుద్ధి కూడా ఇది సత్యము, ఇది అసత్యము, ఇది గ్రహింపదగింది, ఇది గ్రహింపకూడనిది అని నిష్కర్షగా నిర్ణయించగలుగుతారన్నమాట. ఇంకా చెప్తాడు ఆయన, వాని చెవులు వినవలసిన మాటలనే వింటాయి. ఇది ఇంద్రియాల ద్వారా ప్రకాశం అన్నామే, దానికి అర్థం ఇదనమాట. వినవలసిన మాటలనే వింటాయి,
వాటి కళ్ళు చూడవలసిన దాన్నే చూస్తాయన్నమాట. వాని నాలుక మాట అనవలసిన వాటిల్నే అంటాయి. ఇది జ్ఞానేశ్వరి గీతల స్వామి చెప్పింది. అంటే ఏంటి, ఈ ఇంద్రియ ద్వారాల లాంటివి, దాంట్లోంచి వచ్చే దృశ్యాలన్నీ కూడాను లోపల ఏ గుణం ఉంటుందో ఆ గుణమే వ్యక్తమవుతుందని చెప్పారు కదా. దానికి జ్ఞానేశ్వరి మహారాజు గారు చెప్పినటువంటి అర్థం ఇదన్నమాట. ఈ శ్లోకంలో చివర ఉత అనే పదం ఉంది. ఈ ఉత అనే పదానికి శ్రీరాచార్యులు వారు సుఖము అనేటువంటి అర్థాన్ని చెప్పారు. ఆ పదానికి సుఖం అనే అర్థం కాకపోయినా ఉత అంటే మరియు అని కూడా అర్థం అన్నమాట. కాబట్టి ప్రకాశ జ్ఞానాలతో పాటు సుఖం అని కూడా మనం అర్థం చేసుకోవడంలో తప్పేమీ లేదన్నమాట. ఎందుకంటే సుఖం కూడా సత్వగుణ కార్యమే. మనం గతంలో చెప్పుకున్నాం, సుఖం కూడాను సత్వగుణం బాగా వృద్ధి చెందినప్పుడు వాడి సుఖాన్ని కలగజేస్తుందని మనం చెప్పుకున్నాం కదా. సుఖం కూడాను సత్వగుణ కారణమే. కాబట్టి సుఖాన్ని కలుపుకుంటే ఇక్కడే ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి స్వామి 11వ శ్లోకంలో ఏం చెప్తున్నాడయ్యా అంటే, సత్వం అధికంగా ఉన్నప్పుడు అతని సమస్త ఇంద్రియాల ద్వారాల నుండి ప్రకాశమైనటువంటి జ్ఞానము వెలువడుతుంది. అంటే ఇంద్రియాలన్నీ కూడాను ఆ మంచిలోనే సత్నే చూడడానికి, సత్నే వినడానికి, సత్నే చేయడానికి, సత్నే అనుభవించడానికి రెడీగా ఉంటాయి అని చెప్తున్నాడు. సాత్వికత బాగా వెలువరుస్తుంది వాడిలో. అట్టి స్థితిలో ఎవరైనా మనకు కనిపించినట్లయితే వాళ్ళలో అంటే అట్టి స్థితి అంటే ఎట్టాటి స్థితి, వాడు ఏం చేసినా కూడాను ఆ సత్ సంబంధించిన సూక్ష్మ విషయాలను చక్కగా అర్థం చేసుకుంటున్నాడు. ఏ పని చేసినా కూడాను సత్వానికి సంబంధించే ఉంది. వీడి యొక్క నడవడిక అంతా కూడాను జ్ఞానదాయకంగా ఉంది. వీడికి ఆత్మజ్ఞానం కూడా చక్కగా వీడికి అర్థమవుతోంది అని ఈ లక్షణాలన్నీ ఎవరిలో అయితే కనిపిస్తాయో అటువంటి వ్యక్తి సత్వగుణంలో బాగా అభివృద్ధి చెందిన వాడిగా మనం గుర్తించవచ్చు అనమాట. మనలో కూడా అటువంటి భావాలు ఏమైనా ఉన్నాయా అని చూసి వాటిని సాధనను అవలంబించి రజస్తమో గుణాల ప్రాబల్యాన్ని ఇంకా తగ్గించుకుని సత్వాన్ని బాగా వృద్ధి పొందించుకోవాలని స్వామి యొక్క అభిప్రాయం. రేపటి ఎపిసోడ్లో రజోగుణ ప్రాబల్యం ఉండేవాడి వ్యక్తిలో ఉన్న లక్షణాల గురించి మనం ముచ్చటించుకుందాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీ